Hello everyone, welcome to my channel KSV General Studies. ఏంటి ఈ పెద్ద పులులు చిరుత పులులు అనుకుంటున్నారా? విషయం అలాంటిది. మరి ఏంటా విషయం చెప్పమంటారా? అటవీ ప్రకృతిలో మమేకమవుతూ వాటి సహజ ఆవాసాలలో వాటి జీవన గమనాన్ని పరిశీలిస్తూ వాటి గణనలో పాల్గొవాలనుందా? ఉంటే మరెందుకు ఆలస్యం? మీ జిల్లాకు సంబంధించిన అటవీ అధికారులను సంప్రదించండి. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026లో ఈసారి పీజీ మరియు డిగ్రీ చదివిన విద్యావంతులకు, చదువుతున్న వారికి, అలాగే ప్రకృతి ప్రేమికులకు, ఎన్జిఓ సభ్యులకు ఇలాంటి అవకాశాన్ని కల్పించింది మన కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో అయితే నవంబర్ 20 నుంచి 26 వరకు షెడ్యూల్ కూడా విడుదల చేశారు. కాకపోతే ఒకటి, రోజు కనీసం 5 కిలోమీటర్ల పైబడి అటవీ అధికారులతో అడవుల్లో సంచరించాల్సి ఉంటుంది. ఇది ఆయా ప్రాంతాలలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క షెడ్యూల్ను విడుదల చేస్తుంది. ఈ విధంగా చేసిన గణాంకాల ప్రకారమే పులుల యొక్క లెక్కింపు, పులులని పెద్ద పులులు, చిరుతలు, అలాగే అడవి దున్నలు వంటి వాటి లెక్కింపును ఈ పద్ధతిలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి గణిస్తూ ఉంటారు. ఈసారి ఈ అవకాశాన్ని ప్రసాదించారు. ఔత్సాహికులు ఎవరైనా తప్పకుండా ఉపయోగించుకుంటారని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సహజంగా పులులు వాటి ఆవాసాల్లో ఉన్నప్పుడు మనకి పగ్మార్క్ టెక్నిక్, అంటే వాటి పంజా ముద్రల ద్వారా కానీ, లేదా కెమెరా ట్రాప్స్తో కానీ, స్ట్రైప్స్ అనే ఒక ఆండ్రాయిడ్ బేస్డ్ జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించి, అలాగే అవి విడిచిపెట్టిన మల పదార్థాలను విశ్లేషించడం, ఇలాంటి అనేక పద్ధతుల ద్వారా ఈ గణాంకాలను ఎవ్రీ 4 ఇయర్స్కి వన్యప్రాణి సంరక్షణార్థం భారత ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. ఈ పులుల గణాంకాలలో ఆల్ ఇండియా టైగర్ సెన్సస్ 2026లో మీరు పాల్గొనాలనుకుంటే ఈ అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.